స్థానికంగా ఎవరెవరైతే ఆ మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ లేదా హత్య విచారణాధికారులతో కానీ ఇట్లందరితో కూడా మాట్లాడిన తర్వాత పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ గారు ఎస్పీ గారు అంటే ఆ జిల్లాకి సంపూర్ణ బాధ్యతలు చూస్తున్నటువంటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆయన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సౌండ్ పెంచండి. మళ్ళొకసారి ప్లే చేయండి ఒకసారి. సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి ఇద్దరూ కూడా హత్య చేసిన వారు, హత్యకు గురి కాబడిన వారు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే. దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము శరవేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ గారు అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు, పోలీసులు ఉండుంటారు అంతా కదా. మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే అది సుమారు 5ంటికి జరిగిందని చెప్పారు. అంటే ఆయన 6ంటికో 6:30కో అది చెప్పుంటాడు. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పారు. అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో సిఐలతో అందరితో మాట్లాడిన తర్వాత మాత్రమే వెళ్తూ మీడియాకి ఈ మాటలు చెప్పి వెళ్ళారు అని చెప్పారు. అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగినాయి. ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు. కానీ చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి. 8 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతూ ఆ ఎఫ్ఐఆర్ వెంటనే ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు. 6వ ముద్దాయి 7వ ముద్దాయిగా. ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చాడో అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ఆంజనేయులు ఆయన ఇచ్చాడు.
ఆయన స్టేట్మెంట్లో చెప్తాడు. యాజ్ ఈజ్ ఎఫ్ఐఆర్లో ఉన్న నేను చదువుతున్నా. నా కొడకల్లారా, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. మాకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి, అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట. కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్నతో కత్తులు చూపించి ఇది చెప్పారంట. ఏమని? రాబోయేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 4 సంవత్సరాల తర్వాత. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు, చంపేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, బెమ్మారెడ్డితో తిరుగుతారు రోజు. చూడండి ఎంత పచ్చి దగ, ఎంత పచ్చి దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ని ఈ పాపాల గురించి నిలదీస్తున్నాను. ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నారో తోట వెంకటరామయ్య, ప్రభుత్వం రాగానే, అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జేవిసెట్ సీను ఇంకోళ్ళు 5 కారులోంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5గురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5 దిగారని చెప్పారు. ఈ 5గురిలో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6 7 ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6 7 మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7 ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో? మరి పిన్నెల్లి రామకృష్ణ వీడు చెప్తాడు, నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే. తెలుగుదేశం ఓడేంటి? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తళతళలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు. ఇందులో ముద్దాయి తోట వెంకటరామయ్య. ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి, ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి, అన్నా మన ప్రభుత్వం వచ్చింది, కారు కొన్నాం రమ్మని చెప్పని కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు, ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చుంటాడు. ఇందులో ముద్దాయి. చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే, ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్లో కూర్చుని ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చున్నాడు. ఎవడ ఏ పార్టీ వాడు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ ఫోటోలు చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీపు ఓనర్, స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా, కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని. చూడండి వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ ఒకటే ముఠ. వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామని దెబ్బలు దరుచుకుంటారు, కాలర్లు ఎగరేస్తారు. ఆ ఉద్యోగం వచ్చినాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే ముఠా. వీళ్ళు వైసీపీ అంటున్నారు. ఇది ఎక్కడ పచ్చి పాపం? అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అరే నవ్వుతారే, నోటితో కాదే ఇంక దేంతోనో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముద్దాయి. అక్కడితో ఆగలా.
ఆ కారు వేసుకుని ఈ జోలకంటి బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు. మా వాడు కారు కొనుక్కున్నాడు, పార్టీగా మీ దగ్గరికి వచ్చాం, చూడండి దొంగ చూపులు చూస్తున్నాడు చూడండి. వీళ్ళు తెలుగుదేశం కాదు వైసీపీ అంట. వీళ్ళు చెప్పారంటే వీళ్ళు, రే మా వచ్చేది మా 4 ఏళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేరా, నరికేస్తున్నావా, నరికేయమన్నాడు, నరికేసామని. వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా అని నరికినప్పుడు జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట. చంపిందేమో రాళ్లతో అంట, జీబుతో గుద్దారు, కింద పడ్డ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు, కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా, మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాంరా, ఏమొచ్చినా మాకు చూసుకుంటాడరా రామకృష్ణారెడ్డి. ఇది పచ్చి పాపం కాదా అని అడుగుతున్నా. ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా? ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా. ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా? ఎప్పుడన్నా? 2012లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళు ఏంటి, మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి? ఇక భగవంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో, రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారో దేవుడు. దాని మీద జేబీఆర్ అని చెప్పి తాటికే అంత అక్షరాలు ఆ స్కార్పియో మీద, జోలకంట బెమ్మారెడ్డి ఎవరు, ఈ మటర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటికే అంత అక్షరాలతో రాసుకుంటారు. రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు, తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు. భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంటున్నా. ఇంత దుర్మార్గాల మర్డర్ కేసుల్లో అసలు ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోళ్ళు కొట్టుకు చంపుకోవడం ఏంటి? వాళ్ళు చంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి? చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఆడేం మాట్లాడతాడు, అది చెప్పాడంట. ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు చేస్తూ శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు. ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి. మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి, మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారుణాతిదారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాం. నిజంగానే
రామారావు గారికి కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవర్టు. మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారి పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవుద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం. తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి అంటే నా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే, దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరన్నా వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని అడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు కానీ ఆళ్ళేరు ఈళ్ళేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి, మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంట్లో లేరేంటి? ఇంట్లో వాళ్ళు అంతెందుకు? ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు
రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగి ఆ కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? వందల కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్న తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు, ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు. రాజకీయాల కోసం పద్ధతి కాదు అని చెప్పి వారికి హితవు చెప్తూ ఏంటంటారే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆప్టాకి చూస్తున్నాడు. ఎవడు ఆపుతాడు? ఎవడు చూస్తాడు? అసలు వీళ్ళది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళది, ఈ ప్రభుత్వాన్ని. సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రైవేటు వ్యవహారాలు మీకేం సంబంధం అని అంటున్నాడు. నేనన్నానా? లేకపోతే వేణు అన్నాడా? ఎవడన్నాడు? పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం, మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మేమెవడ అనలా. పోతే రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు, రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ. ట్రంప్ ఒప్పుకున్నట్లేదు, లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటే వీళ్ళు. వీళ్ళు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే, వీళ్ళ బలహీనత అంటే వీళ్ళు ఎంత చేతకానోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే, ఏప్రిల్ మాసంలో 2025 ఏప్రిల్ 19వ తారీఖున సినిమా హాళ్ళోళ్ళందరూ కూడా కూర్చుని ఈస్ట్ గోదావరికి సంబంధించి, వెస్ట్ గోదావరికి సంబంధించి సినిమా థియేటర్ల యజమానులు కూర్చుని సమ్మె చేయదలుచుకున్నామని చెప్పని మీటింగ్ పెట్టుకుంటే దాని సంగతే, మీటింగ్ పెట్టుకున్న సంగతే ఈ ప్రభుత్వానికి తెలియదు. అంటే ప్రభుత్వానికి తెలుసుదని మీరు ప్రశ్నిస్తే మరి ఇంటెలిజెన్స్ చేసేదేంటి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అదే కదా. అంటే వీళ్ళ ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం. ఎందుకు చేతకానిదంటే, ఉన్న పోలీసులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలంటోడు ఇంటి దగ్గర మా బాత్రూంలో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను మా కారు డిక్కీలో కూర్చోబెట్టి, లేదా ఒక 50 మందిని 60 మందిని పోగేసి ఒక చోట కూర్చోబెట్టి మా ఫోన్లన్నీ రికార్డ్ చేయమని పోలీసు అందరినీ కూడా దీనికి వాడుకుంటే మరి అసలు పోలీసింగ్ ఏమంటుంది? పోద్ది కదా, గాలికి వెళ్ళిపోద్ది కదా. అంటే ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రికి, ఆ శాఖలో సంబంధించినటువంటి ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా లేనటువంటి ప్రభుత్వం మరి ఇంత చేతకాని ప్రభుత్వం. కాబట్టే
కోతి కొబ్బరి వీళ్ళ మొహం వాసేట్టు వీళ్ళ సిగ్గు వదిలేట్టు చెడామడా కొట్టారు బాబు. 19వ తారీఖు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈడిట మాట్లాడారా అని చెప్పిన ఒక వీడియో పంపిస్తే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి ముఖం వాయలే. వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు. ఎవడు మాట్లాడాడు? మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం కాబట్టే సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వేయాలి, రోజుకి ఎన్ని షోలు వేయాలో మేమిచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎందుకని? రద్దు చేయాలి కదా. మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని, ఉత్తమమైందని చెప్పినే మీరు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు దాకా జీవో జోలికి రాలేదు. మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్ళలేదు? బ్లాక్లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు? పెద్దోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా, సినిమా మాది, సొమ్ము మాది, మీకేటి సంబంధం అన్నాడు కదా. డ్యాన్స్ చేసేది మేము, ఫైట్లు చేసేది మేము, సొమ్ము మాది, సినిమా తీసేది మేము, ఆడించుకునేది మేము, ఎంతకైనా అమ్ముకుంటాం, మీరెవడరా మధ్యలో అన్నాడు. మరి అట్టాగే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకొనివ్వాలి కదా. ఎందుకు అమ్ముకొనివ్వట్లేదు? అమ్ముకొనివ్వాలి కదా బ్లాక్లో. సంవత్సరం తర్వాత ఇవాళ మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్ళు చెక్ చేయాలి కదా. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సంవత్సరం తర్వాత సినిమా హాళ్ళు ఎలా ఉన్నాయని, అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా ఉన్నాయా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. మీరు ఎక్కంగానే సినిమా హాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. అప్పుడు తెలీదా మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నప్పుడు? అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారు, మీకు తెలీదా? అంటే ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా. వీళ్ళ చేతలు ఎట్లా ఉన్నాయో. ఇవాళ మీటింగ్కి అంటే పిల్లి మేడలో గంట కట్టినోడేమో జనసేనోడు. ఇలాంటి విచారణ చేసి ఎవడో ఒక నాలాంటి కేసులు ఇరికిస్తాకి. అదృష్టవశాత్తు ఎవడో ప్రొడ్యూసర్ దగ్గర వీడియో ఉంది కాబట్టి గబాలన ఆ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ జనసేనోడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. 19 తర్వాత మేము సినిమాలు ఆపేయబోతున్నాం, మాకు ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి రాకపోతే తూర్పుగోదావరి అయినా మేము ఆపేస్తామని చెప్పని ఏప్రిల్లోనే గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరూ చెప్తున్నారు సినిమా వాళ్ళు. అది మీ ఇంటెలిజెన్స్ తెలీదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడమే ఇంటెలిజెన్స్ బాధ్యత, వారి ఉద్యోగం, విధి నిర్వహణ. దాన్ని గాలి కుదిరి జగన్ ఏం చేస్తున్నాడు, పేరు నానిగాడు ఏం చేస్తున్నాడు, ఆడెక్కడికి వెళ్తున్నాడు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఫోన్లో రికార్డ్ చేయండి మాకు వినిపించండి. మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా ఇట్లా అడ్డగోలుగా వాడుకుంటే చివరికి మీ మాడు బయలెట్టే మీ వాళ్ళే తెడ్డెట్టి ఎరగొట్టారు మిమ్మల్ని. ఇది వారి యొక్క ప్రభుత్వం యొక్క ఏలుబడి ఏ రకంగా ఉందో. కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష సాధింపు తప్పితే పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కోసం కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడుకోవటం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 సంవత్సరాలు 5 ఏళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని పసికందుల దగ్గర నుంచి 60-70 ఏళ్ల ఆడ వ్యక్తి వరకు కూడా ఎవరికి మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే కేవలం వీళ్ళ చేతకాని ప్రభుత్వం వల్ల